హలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A బైనామియల్ థీరం చాప్టర్లోని లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ n is a positive integer then prove that c0 plus c1/2 plus c2/3 up to so on cn by n plus 1 equal to 2 power n plus 1 minus 1 by n plus 1. Okay, so let s equal to వాళ్ళు ఏమి ఇచ్చారంటే c0 plus c1/2 plus c2/3 up to so on cn by n plus 1. Okay, so s equal to c0 plus 1/2 c1 nc1 plus 1/3 nc2 plus up to so on 1 by n plus 1 ncn. Okay, done. ఇప్పుడు multiply n plus 1 on both sides. Okay, ఇప్పుడు n plus 1 into s equal to n plus 1 into nc0 plus 1/2 nc1 plus 1/3 nc2 plus up to so on 1 by n plus 1 into ncn. ఓకే, సో ఇప్పుడు n plus 1 ఇన్నర్గా మల్టిప్లై చేస్తే n plus 1 into nc0 plus n plus 1/2 into nc1 plus n plus 1/3 into nc2 plus up to so on n plus 1 by n plus 1 into ncn. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ మనము ఏ ఫార్మాట్లో రాసుకోవచ్చు అంటే n plus 1 by r plus 1 nc0. సో ఇప్పుడు nc1 వస్తుంది ఇక్కడ, ఎందుకంటే nc0 ఈక్వల్ టు ఈ వాల్యూ ఒకటి సైడ్కి రాస్తున్నా n plus 1 by r plus 1 ncr ఈక్వల్ టు n plus 1 c r plus 1. సో ఇప్పుడు n plus 1 ఇక్కడ r వాల్యూ ఏముందంటే 0 plus 1 nc1 r వాల్యూ 0 ఉంది ఈక్వల్ టు మనం ఇప్పుడు ఏమని రాయొచ్చు అంటే n plus 1 c 0 plus 1. సో n plus 1 c 0 plus 1 0. సో ఆల్రెడీ ఇక్కడ r వాల్యూ 0 ఉంది. ఇదే విధంగా నెక్స్ట్ r వాల్యూ 1 ఉంది. అప్ టు సో ఆన్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి నేను ఫస్ట్ ఇది ఒకటి తీసుకొని సాల్వింగ్ చేసి మనకి ఏమొచ్చిందంటే n plus 1 c n plus 1 c1 plus n plus 2 n plus 1 c2 plus n plus 1 c3 ఇయలేదు మనం రాసుకోలేదు అప్ టు సో ఆన్ n plus 1 cn. ఓకే ఓకే, రబ్ చేసేస్తుంది వాల్యూస్. డన్. ఇప్పుడు మనకు ఈ ఈ వాల్యూస్ అన్ని ఏ ఫార్మేట్లో ఉన్నాయంటే c1 plus c0 plus c1 plus c2 అప్ టు సో ఆన్ cn ఈక్వల్ టు 2 power n. ఇక్కడ మనకి n వాల్యూ ఏముందంటే n plus 1 ఉన్నాయి. ఓకే, డన్. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ c1 నుంచి ఉన్నాయి, కానీ ఇక్కడ c0 నుంచి ఫార్ములా స్టార్ట్ అవుద్ది. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే c0ని రైట్ సైడ్ పంపించినాం, మైనస్ c0 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే n plus 1 2 power n plus 1 minus c0 minus n plus 1 c0 ఈక్వల్ టు 2 power n plus 1 n plus 1 c0 అంటే వాల్యూ 1. అలాగే n plus 1 ఇంటూ s మనం ఇక్కడ రాసుకున్నాము. సో s ఈక్వల్ టు 2 power n plus 1 minus 1 by n plus 1. ఓకే, వాళ్ళు ఇచ్చిన వాల్యూ సాల్వ్ చేసినాం. ఓకే, మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.